మార్నింగ్ హాఫ్ అన్ అవర్ స్టడీస్ అయిపోయినాయి అండ్ బుక్ రీడింగ్ అయిపోయింది అండ్ నౌ వాకింగ్. పిల్లలు మమ్మల్ని చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నారు అనమాట. మార్నింగ్ హాఫ్ అన్ అవర్ స్టడీస్ అయిపోయినాయి అండ్ బుక్ రీడింగ్ అయిపోయింది అండ్ నౌ వాకింగ్. సో ఎవ్రీడే 2 సెషన్స్ కింద చేస్తాను అనమాట. 30 minutes ఆఫ్ వాకింగ్ ఆన్ పైన, 30 minutes ఆఫ్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ లాస్ట్న. సో పడుకునే ముందు కొంచెం ఫ్రెష్గా హెల్తీగా మా పాట అసలుగా మనం ఎక్కువ తింటాం. సో తినంగానే కొంచెం వాక్ చేయడం. మధ్యాహ్నం పూట కూడా వాక్ చేస్తా, బట్ ఐ డోంట్ కౌంట్ ఇట్ యాజ్ వాకింగ్. ఎందుకంటే నార్మల్గా ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కాబట్టి. యా, బట్ స్టిల్ 4 liters ఆఫ్ వాటర్ తాగాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ 21 హార్డ్ తెలుసా. నాట్ వేకింగ్ అప్ అట్ 5 o'clock, నాట్ స్టడీయింగ్, నాట్ రీడింగ్, అదంతా కాదు. రోజుకి 4 లీటర్లు నీళ్ళు తాగడం పెద్ద కష్టం. కానీ లక్కీలీ నా దగ్గర సిప్పర్ ఉంది కాబట్టి తెలిసిపోతుంది, అయిపోతుంది అన్నమాట తొందరగా. సో యా, ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇట్ అవుట్, ఫాలో మై రిజిమ్, ఫాలో మై రొటీన్ అండ్ చిల్, అయిపోతుంది. దిస్ ఈజ్ ద థర్డ్ బాటిల్ వచ్చేసి థర్డ్ బాటిల్. అండ్ ఎక్సర్సైజ్ కూడా మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ అయితే ఐ నీడ్ టు మేక్ కొంచెం టఫ్గా చేద్దామా, లేకపోతే చాలా ఇప్పటికే బాగా కష్టపడిపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉన్నా. సో ఈ 21 హార్డ్ ఛాలెంజ్లో మార్నింగ్ మనము 30 minutes ఆఫ్ లెర్నింగ్ కంప్లీట్ చేసినాం అనమాట. అండ్ నౌ అనదర్ సెక్షన్ ఆఫ్ రన్నింగ్ అండ్ ఆఫీస్ వర్క్ గోయింగ్ ఆన్, వాటర్ ఈస్ గోయింగ్ ఆన్, లెర్నింగ్ ఈస్ గోయింగ్ ఆన్. రీడింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ అండ్ ఐ నీడ్ టు రీడ్ 1 more book యాజ్ వెల్. అది కూడా చదవాలి, అది కూడా కంప్లీట్ చేద్దాం. ఎవ్రీ పార్ట్ ఈస్ డన్ ఇన్ two bits, బట్ యా బెటర్ కంప్లీట్ దమ్ ఇన్ వన్స్ అట్ వన్స్. కుర్చీలో కూర్చొని 4 లీటర్ 4th లీటర్ ఫర్ టుడే. సాయంత్రం 5:30 అవుతుంది. ఐ కెన్ కవర్ ఇట్. మామూలుగా కాదనమాట ఇవాళ. తాగిన ప్రతిసారి ఇంకొంచెం ఎక్కువ తాగాలని పెట్టుకున్నా. సో అలా దట్స్ హౌ ఇట్స్ కవర్డ్. పైన వాకింగ్ అయింది, పెద్దగా ఏం చేయలేదులే. ఒక షార్ట్ వీడియో చేసేసిన అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై వెంకటేశ్వర ఫాస్ట్ ఫుడ్స్ పేజ్ కోసం. And after that, now I'll go to the shop, sit there for some time. కొంచెం మోటివేషన్ వస్తుంది నాకు కూడా, షాప్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా తీయడానికి అయింది. షేవింగ్ అంట, ట్రిమ్మింగ్ అంట. పడుకోండి ఇంకా. చేస్తున్నా చెయ్యి. పిల్లలు మమ్మల్ని చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నారు అనమాట. ఆగండి, ఏదో చెప్తాను. సాయంత్రం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా షాప్ ఓపెన్. ఎందుకు? సాయంత్రం వ్లాగ్స్ చేయాలిగా. వ్లాగ్స్ చేసుకుంటావా? ఓ వ్లాగ్స్ ఏమేమి చేస్తావు? వ్లాగ్స్ చెప్పు. దయ్యం ఏమో వ్లాగ్స్ కాదు కదా, దయ్యం వీడియోస్ కదా. నువ్వు ఆల్రెడీ చెప్పినావు, ఇంకేం చెప్తావు చెప్పు. నువ్వు ఏం చేస్తావు తెలుసా? మన ఏరియాలో ఉన్న పాడుబడి ఇళ్ళకి అన్నిటికీ తిరుగు, తిరిగి వీడియోలు చేయి. గోస్ట్ హంటింగ్ అని పెట్టు ఛానల్ పేరు. దయ్యాల్ని వేటాడుతావు అని. ఇప్పుడు నీకు ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? నువ్వు నీ పళ్ళు అట్లా కాదు, నువ్వు నీ మౌత్ ని ఓపెన్ చేయకుండా వాటర్ తాగలుగుతావు తెలుసా? మౌత్ ఓపెన్ చేయకు. ఎట్లా? గ్యాప్ ఉందిగా, ఆడి నుంచి నీళ్ళు వద్దాం. మా ఇంటి దగ్గర సంత 100కు 6 అనే నార్మల్. ఓకే 80 ఉన్నాయి కదా.
ఇవాళ మా షాప్కి వచ్చినాము అండ్ కొన్ని ఆర్డర్లు వచ్చినాయి బాగానే. ఇక్కడ స్టవ్ కిందనే ఉంటుంది అనమాట డస్ట్బిన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి నీట్. మా వాడు వచ్చాడు కొత్త కస్టమర్. సో నా మార్కెట్కి వెళ్తున్నా, కొంచెం పనులు ఉన్నాయి. సో బేసికల్లీ నాకు షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి, మా రైస్ ఇంకా ఉండిపోయింది, చాలా ఉంది రైస్. ఓకే, ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి కస్టమర్స్కి పెట్టేసాను అనమాట. దాన్ని నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి నాకు ఆర్డర్ చేసేయండి, జొమాటోలో పెట్టకండి, చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి, మా రేట్ చెప్పేస్తాను అని చెప్పి. సో నాది ఈవీనే కాబట్టి నాకు టైం పర్లేదు. సో ఈవీనే కాబట్టి నా దిస్ గై ఇస్ ప్రిపేరింగ్. ఒక ఆర్డర్ వచ్చింది, క్రేజీ ఆర్డర్, బట్ నేను వెళ్ళి రిసీవ్ చేయాలన్నమాట, విచ్ ఇస్ ఫైన్. సో ఒక ఇంటెన్షన్తో చేసిన దానికి మంచిగా ఆర్డర్ వచ్చింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. చెస్ ఇవాళ మార్నింగ్ 30 ప్లస్ ఇవాళ 57 minutes, మార్నింగ్ 30. ఇవాళ 1.5 hour వాకింగ్ డన్, 1.5 hour ఆఫ్ ఎక్సర్సైజ్ డన్. అండ్ ఆపరేషన్ సింధూర్ గురించి న్యూస్ జరుగుతుంది. వీ షుడ్ సపోర్ట్ అవర్ కంట్రీ మచస్. అండ్ 4th డన్, అయిపోయా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే మచస్. ఇవాళ ఫుల్ వర్క్ అయిపోయింది. చలో, థ్యాంక్ యూ ఆల్, టాటా బాయ్, సీ యా. హలో మచస్, బా మార్నింగ్ 5:08 ఉంది. చుట్టాలు వస్తున్నారు. సో ఐ నీడ్ టు జస్ట్ గో టు లగ్డి కప్పుల్ అండ్ పిక్ దమ్ అప్ అనమాట. వచ్చేసాడు, ఉండు.